హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చేసింది కదా, ఎక్కడికో చోటికి బయటికి వెళ్ళాల్సిందే. ఎప్పుడు మేమే వెళ్తూ ఉంటాం కదా, సో ఈసారి పిల్లల్ని తీసుకొని వెళ్దామని చెప్పి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరం కలిసి జూకి అయితే స్టార్ట్ అయ్యాం. మీరు కూడా ఈ వీడియో చూసి మా అల్లరంతా చూసేయండి. ఫస్ట్ అయితే కార్స్ పార్క్ చేసేసుకున్నాము. సో చాలా స్కూల్ బస్సెస్ ఉన్నాయి, చాలామంది స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చారు. సో ఎంట్రీ టికెట్స్ అయితే తీసేసుకున్నాం ఫస్ట్ పిల్లలకి అండ్ అడల్ట్స్కి. పిల్లలకి 3 years అబోవ్ అయితే టికెట్స్ తీసుకోవాలంట. సో టికెట్స్ తీసుకొని మేము బ్యాగ్ చెక్కింగ్కి వెళ్ళాము. ఇక్కడ బ్యాగ్ చెక్కింగ్ దగ్గర పెద్ద స్టోరీయే జరిగింది. నా బ్యాగ్ అయితే ఎల్లో చేయలేదు, మా ఫ్రెండ్స్ బ్యాగ్స్ అన్నీ ఎల్లో చేశారు, కానీ నా బ్యాగ్ ఎల్లో చేయమన్నారు. ఏంటంటే షోల్డర్ బ్యాగ్ అన్నారు. సో ఆమెతో డిస్కషన్ అయితే జరిగింది. మేము యాక్సెప్ట్ చేయలేదు, అదేంటి ఏం లేవు కదా బ్యాగ్లో అని. సో కొంచెం డిస్కషన్ తర్వాత అమ్మ మమ్మల్ని ఎలో చేసింది బ్యాగ్ తీసుకెళ్ళడానికి. సో ఫైనల్లీ మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం. మీరు కనుక జూకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే ఇక్కడ చెక్కింగ్లో అయితే ఎటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్, బాక్సెస్ కానీ బాటిల్స్ కానీ ఏమీ ఎలో లేదు. సో మీరు తీసుకెళ్ళకండి. ఏమైనా ఉన్నా కానీ బెటర్ స్టీల్ బాక్సెస్ అవి క్యారీ చేయండి. ఇక మేమైతే ఫోటో సెషన్ స్టార్ట్ చేస్తాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రౌండ్ ఫోటోషూట్ లాగా. ఇషాన్ అయితే చాలా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను, బట్ అసలు అంత ఇబ్బంది ఏం పెట్టలేదు, బాగా ఎంజాయ్ చేశాడు. ఈ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మా అల్లరి చూసేయండి. ఎక్కడికి వెళ్తావు? పక్షుల దగ్గరికి వెళ్తావా? అమ్మో ఎప్పుడు చేస్తా నేను. అందంగా ఉండాలి నీకు. భలే అంటున్నావు కదా.
ఇంకా అలా లంచ్ టైం అయిపోయింది. తిరిగి అందరం ఫుల్గా అలసిపోయాము. ఇంక ఇక్కడ లోపల క్యాంటీన్స్ ఉన్నాయి కదా, ఈ క్యాంటీన్స్లోనే ఫుడ్ తీసుకున్నాం, డిఫరెంట్ ఐటమ్స్. అండ్ గడ్డిలో కూర్చుంటేనే బాగుంటుంది కదా, టేబుల్స్ మీద రొటీన్ అని చెప్పేసి గ్రాస్లోనే కూర్చున్నాము. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. బెటర్ అందరు బాక్సెస్లో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి, పిక్నిక్లా ఉంటుంది. ఫుడ్ తినేసరికి కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా యానిమల్స్ని చూసాము. అసలు ఈ హిప్పోని చూస్తుంటే బాహుబలి మూవీయే గుర్తొచ్చింది. అసలు చాలా బాగా అనిపించింది. ఇలాంటి కొన్ని యానిమల్స్ చూడడానికి అయితే ఖచ్చితంగా జూకి వెళ్ళాల్సిందే. ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది.